రష్మిక మందన్న కన్నడ హీరోయిన్ గా ప్రయాణం మొదలుపెట్టి నేషనల్ క్రష్ గా గుర్తింపు సాధించిన రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగులో కూడా అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా స్థానం సంపాదించింది. అయితే ఇలా వరుసగా విజయాలు సాధిస్తూ చేతి నిండా ఆఫర్స్ తో డబ్బు సంపాదిస్తున్న నటీనటుల ఆస్తులు సంపద గురించి ఎప్పుడూ డిస్కషన్ నడుస్తూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫోర్బ్స్ వంటి సంస్థలు తరచుగా నటీనటుల ఆస్తులు ఇతర వివరాలను బహిర్గతం చేస్తుంటాయి. ఏ ఇండస్ట్రీలో ఎవరు టాప్, ఎవరు లీస్ట్ లో ఉన్నారు వంటి వివరాలు బయటకు వస్తుంటాయి. అవి చూసి ఆయా హీరోల అభిమానులు సంబరాలు చేసుకుంటారు. అలాంటిది నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఖాతాలో 3,000 కోట్లు ఉన్నాయట. ఓ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక్కసారిగా వైరల్ గా మారాయి. కర్ణాటకలోని కూర్గు జిల్లాలో పుట్టిన రష్మిక మందన్న ఒకప్పుడు పేదరికం అనుభవించారు. తండ్రి ఎంత కష్టపడుతున్నా అది అవసరాలకు సరిపోక ఎంతో ఇబ్బంది పడేవాళ్ళమని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు స్టార్ హోటల్లో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నా ఒకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవని, తాను ఆడుకోవడానికి కనీసం బొమ్మలు కూడా కొనివ్వలేని పరిస్థితిని తన తల్లిదండ్రులు అనుభవించారని రష్మిక వెల్లడించింది. అందుకే తాము డబ్బుకు ఎంతో విలువ, గౌరవం ఇస్తామని ఆమె వెల్లడించింది. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజీలో చదువుకున్న రష్మిక అనంతరం సినీ పరిశ్రమ వైపు అడుగులు వేశారు. కిరాక్ పార్టీ అనే చిన్న కన్నడ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టి శాండిల్వుడ్ నుంచి టాలీవుడ్ మీదుగా బాలీవుడ్ ని ఏలుతున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. చెలో చిత్రంతో తెలుగు వారిని పలకరించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలతో టాలీవుడ్ లో బలంగా జెండా పాతారు. ఈ దశలో పుష్ప సిరీస్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. శ్రీవల్లిగా చిత్తూరు జిల్లా యాసలో రష్మిక అద్భుతంగా నటించారు. టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో అవకాశం అందుకున్నారు రష్మిక. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ లో నటించి మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక మరాఠా యోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావాలో రాణి యేసుబాయిగా చారిత్రక పాత్రలో ఒదిగిపోయారు. దాదాపు 800 కోట్లకు పైగా వసూళ్లతో ఈ చిత్రం చరిత్రను తిరగరాసింది. అలా పుష్ప, యానిమల్, పుష్ప 2, ఛావా చిత్రాలతో వెంటనే బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించిన రికార్డ్ సొంతం చేసుకున్నారు రష్మిక. ఈ సినిమాల వసూళ్లు అన్ని కలిపి ఏకంగా 3,000 కోట్ల పైమాటే ఉంటాయి. తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున రష్మికపై ప్రశంసల వర్షం కురిపించారు. శేఖర్ కమ్ల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక నటించిన చిత్రం కుబేరా. జూన్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ రష్మిక గడిచిన 3 ఏళ్లుగా సినిమాలు చేస్తోందని ప్రశంసించారు. మేము చేయలేని 2,000 కోట్లు, 3,000 కోట్ల సినిమాలు చేసి మమ్మల్ని దాటేసిందని నాకు కొనియాడారు. మేము చేయలేని సినిమాలు కేవలం రష్మిక మాత్రమే చేయగలదని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు రష్మిక మెలికలు తిరుగుతూనే ఉంది. ప్రస్తుతం నాగార్జున వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక మందన్న కన్నడ హీరోయిన్ గా ప్రయాణం మొదలుపెట్టి నేషనల్ క్రష్ గా గుర్తింపు సాధించిన రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగులో కూడా అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా స్థానం సంపాదించింది. అయితే ఇలా వరుసగా విజయాలు సాధిస్తూ చేతి నిండా ఆఫర్స్ తో డబ్బు సంపాదిస్తున్న నటీనటుల ఆస్తులు సంపద గురించి ఎప్పుడూ డిస్కషన్ నడుస్తూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫోర్బ్స్ వంటి సంస్థలు తరచుగా నటీనటుల ఆస్తులు ఇతర వివరాలను బహిర్గతం చేస్తుంటాయి. ఏ ఇండస్ట్రీలో ఎవరు టాప్, ఎవరు లీస్ట్ లో ఉన్నారు వంటి వివరాలు బయటకు వస్తుంటాయి. అవి చూసి ఆయా హీరోల అభిమానులు సంబరాలు చేసుకుంటారు. అలాంటిది నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఖాతాలో 3,000 కోట్లు ఉన్నాయట. ఓ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక్కసారిగా వైరల్ గా మారాయి. కర్ణాటకలోని కూర్గు జిల్లాలో పుట్టిన రష్మిక మందన్న ఒకప్పుడు పేదరికం అనుభవించారు. తండ్రి ఎంత కష్టపడుతున్నా అది అవసరాలకు సరిపోక ఎంతో ఇబ్బంది పడేవాళ్ళమని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు స్టార్ హోటల్లో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నా ఒకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవని, తాను ఆడుకోవడానికి కనీసం బొమ్మలు కూడా కొనివ్వలేని పరిస్థితిని తన తల్లిదండ్రులు అనుభవించారని రష్మిక వెల్లడించింది. అందుకే తాము డబ్బుకు ఎంతో విలువ, గౌరవం ఇస్తామని ఆమె వెల్లడించింది. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజీలో చదువుకున్న రష్మిక అనంతరం సినీ పరిశ్రమ వైపు అడుగులు వేశారు.
కిరాక్ పార్టీ అనే చిన్న కన్నడ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టి శాండిల్వుడ్ నుంచి టాలీవుడ్ మీదుగా బాలీవుడ్ ని ఏలుతున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. చెలో చిత్రంతో తెలుగు వారిని పలకరించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలతో టాలీవుడ్ లో బలంగా జెండా పాతారు. ఈ దశలో పుష్ప సిరీస్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. శ్రీవల్లిగా చిత్తూరు జిల్లా యాసలో రష్మిక అద్భుతంగా నటించారు. టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో అవకాశం అందుకున్నారు రష్మిక. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ లో నటించి మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక మరాఠా యోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావాలో రాణి యేసుబాయిగా చారిత్రక పాత్రలో ఒదిగిపోయారు. దాదాపు 800 కోట్లకు పైగా వసూళ్లతో ఈ చిత్రం చరిత్రను తిరగరాసింది. అలా పుష్ప, యానిమల్, పుష్ప 2, ఛావా చిత్రాలతో వెంటనే బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించిన రికార్డ్ సొంతం చేసుకున్నారు రష్మిక. ఈ సినిమాల వసూళ్లు అన్ని కలిపి ఏకంగా 3000 కోట్ల పైమాటే ఉంటాయి. తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున రష్మికపై ప్రశంసల వర్షం కురిపించారు. శేఖర్ కమ్ల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక నటించిన చిత్రం కుబేరా. జూన్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ రష్మిక గడిచిన 3 ఏళ్లుగా సినిమాలు చేస్తోందని ప్రశంసించారు. మేము చేయలేని 2000 కోట్లు, 3000 కోట్ల సినిమాలు చేసి మమ్మల్ని దాటేసిందని నాకు కొనియాడారు. మేము చేయలేని సినిమాలు కేవలం రష్మిక మాత్రమే చేయగలదని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు రష్మిక మెలికలు తిరుగుతూనే ఉంది. ప్రస్తుతం నాగార్జున వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక మందన్న కన్నడ హీరోయిన్ గా ప్రయాణం మొదలుపెట్టి నేషనల్ క్రష్ గా గుర్తింపు సాధించిన రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే తెలుగులో కూడా అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా స్థానం సంపాదించింది. అయితే ఇలా వరుసగా విజయాలు సాధిస్తూ చేతి నిండా ఆఫర్స్ తో డబ్బు సంపాదిస్తున్న నటీనటుల ఆస్తులు, సంపద గురించి ఎప్పుడూ డిస్కషన్ నడుస్తూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫోర్బ్స్ వంటి సంస్థలు తరచుగా నటీనటుల ఆస్తులు, ఇతర వివరాలను బహిర్గతం చేస్తుంటాయి. ఏ ఇండస్ట్రీలో ఎవరు టాప్, ఎవరు లీస్ట్ లో ఉన్నారు వంటి వివరాలు బయటకు వస్తుంటాయి. అవి చూసి ఆయా హీరోల అభిమానులు సంబరాలు చేసుకుంటారు. అలాంటిది నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఖాతాలో 3000 కోట్లు ఉన్నాయట. ఓ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక్కసారిగా వైరల్ గా మారాయి. కర్ణాటకలోని కూర్గు జిల్లాలో పుట్టిన రష్మిక మందన్న ఒకప్పుడు పేదరికం అనుభవించారు. తండ్రి ఎంత కష్టపడుతున్నా అది అవసరాలకు సరిపోక ఎంతో ఇబ్బంది పడేవాళ్ళమని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు స్టార్ హోటల్లో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నా ఒకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవని, తాను ఆడుకోవడానికి కనీసం బొమ్మలు కూడా కొనివ్వలేని పరిస్థితిని తన తల్లిదండ్రులు అనుభవించారని రష్మిక వెల్లడించింది. అందుకే తాము డబ్బుకు ఎంతో విలువ, గౌరవం ఇస్తామని ఆమె వెల్లడించింది. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజీలో చదువుకున్న రష్మిక అనంతరం సినీ పరిశ్రమ వైపు అడుగులు వేశారు. కిరాక్ పార్టీ అనే చిన్న కన్నడ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టి శాండిల్వుడ్ నుంచి టాలీవుడ్ మీదుగా బాలీవుడ్ ని ఏలుతున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. చెలో చిత్రంతో తెలుగు వారిని పలకరించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలతో టాలీవుడ్ లో బలంగా జెండా పాతారు. ఈ దశలో పుష్ప సిరీస్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. శ్రీవల్లిగా చిత్తూరు జిల్లా యాసలో రష్మిక అద్భుతంగా నటించారు. టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో అవకాశం అందుకున్నారు రష్మిక. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ లో నటించి మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక మరాఠా యోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావాలో రాణి యేసుబాయిగా చారిత్రక పాత్రలో ఒదిగిపోయారు. దాదాపు 800 కోట్లకు పైగా వసూళ్లతో ఈ చిత్రం చరిత్రను తిరగరాసింది. అలా పుష్ప, యానిమల్, పుష్ప 2, ఛావా చిత్రాలతో వెంటనే బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించిన రికార్డ్ సొంతం చేసుకున్నారు రష్మిక. ఈ సినిమాల వసూళ్లు అన్ని కలిపి ఏకంగా 3000 కోట్ల పైమాటే ఉంటాయి. తాజాగా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున రష్మికపై ప్రశంసల వర్షం కురిపించారు. శేఖర్ కమ్ల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక నటించిన చిత్రం కుబేరా. జూన్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ రష్మిక గడిచిన 3 ఏళ్లుగా సినిమాలు చేస్తోందని ప్రశంసించారు. మేము చేయలేని 2000 కోట్లు, 3000 కోట్ల సినిమాలు చేసి మమ్మల్ని దాటేసిందని నాకు కొనియాడారు. మేము చేయలేని సినిమాలు కేవలం రష్మిక మాత్రమే చేయగలదని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు రష్మిక మెలికలు తిరుగుతూనే ఉంది. ప్రస్తుతం నాగార్జున వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.